విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ని మొదటి నుండి కూడా చేస్తామనే గురు పూర్ణిమ ఫిజికల్ ప్రోగ్రామ్ ఉంటుంది అని ఫస్ట్ టైం అనౌన్స్ చేసినప్పుడు ఐ వాజ్ ప్లానింగ్ టు కమ్ దేర్. కానీ ఉన్నట్టు నా పిల్లల ఎగ్జామ్ ఇప్పుడే వచ్చేసింది. ఎగ్జామ్ అప్పుడు నేను పిల్లల్ని వదిలి రాలేను. ఇది ఎలా అవుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సో అని ఒకరోజు చాలా బాధ అనిపించింది. కానీ నెక్స్ట్ డే ఐ థాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, లెట్ us సీ వాట్ హ్యాపన్స్, లెట్ us సీ అని. కానీ సంకల్పం మాత్రం గట్టిగా ఉన్నింది, నేను అటెండ్ చేస్తాను. అండ్ ఆ సంకల్పం బాగుంటే ప్రోగ్రామ్ కూడా మారిపోతుంది అనే దానికి దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వి ఆల్ ఆర్ హియర్. ఆన్లైన్ ఫస్ట్ ఆఫ్లైన్ అనుకున్నాము, తర్వాత ఆన్లైన్ అని చేసేసారు గురుగారు. అండ్ అప్పుడు నాకు అనిపించింది గురువు గారు, గురు ఈజ్ నోవేర్ ఎల్స్, గురు ఈజ్ విత్ అస్, విత్ ఇన్ అస్ అండ్ విత్ ఎవ్రీ బ్రీత్ ఆఫ్ అస్ అనేది నాకు చాలా బాగా అర్థమైపోయింది. అప్పుడు నేను హిందూ చైతన్యంలో ఫస్ట్ టైం నేను 2025 జనవరి 2లో ఫస్ట్ టైం బ్యాచ్ నిరాహార సమయం చేశాను. తర్వాత కుంభమేళా వెళ్ళాము. ఇట్ వాజ్ వెరీ 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 ఆస్పీషియస్ టైమ్ ఆఫ్ మై లైఫ్. అంత ఆస్పీషియస్ టైం నాకు మళ్ళీ దొరకదేమో. ఆ ఆప్షన్ నాకు హిందూ చైతన్యం వల్ల వచ్చింది, అది మా గురువు గారి వల్ల వచ్చింది. దాని తర్వాత ఎవ్రీథింగ్ ఇలా ఉండింది చేయి ఇలా ఎలా టర్న్ అవుతుంది కదా, ద సేమ్ వే ఇట్ హ్యాపెండ్ విత్ మీ. నా లైఫ్ బిఫోర్ ఆ హిందూ చైతన్యం, ఆఫ్టర్ హిందూ చైతన్యం అని రెండు భాగాల్లో చేస్తే బిఫోర్ ఉండిన మమత ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ నౌవేడేస్ మమత ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. నేను 2025 జాన్లో నిరాహార సమయం జాయిన్ అయ్యకున్న మునుపు నాకు అమ్మలు పోసాయి, అంటే చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ అయింది. బికాస్ ఆఫ్ దట్ నేను 2 months సఫర్ అయ్యాను. నా తర్వాత నా పిల్లలకి వచ్చింది, నా పిల్లలకి ఇద్దరికి వచ్చింది. సో ఆల్ ద నవంబర్ డిసెంబర్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్, ఆల్ 3 months వి సఫర్డ్ లాట్. చాలా హెల్త్ ఇష్యూస్ అయిపోయాయి. తర్వాత నాట్ ఓన్లీ హెల్త్, మెంటల్లీ స్ట్రెస్ అయిపోయాను. మళ్ళీ నాకు జాబ్ ఉండిన మునుపు నేను ఒక స్కూల్లో యాజ్ అ మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేసేదాన్ని. జాబ్ కూడా వదిలేయాల్సి వచ్చింది. ఎకనామికలీ విత్ మెంటల్ స్ట్రెస్ రెండు ఎక్కువయ్యాయి. కానీ ఒక్క బ్రేక్ త్రూ నాకు కావాలి, నాకు దాని నుండి బయట ఫ్రమ్ ఆల్ దిస్ ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది ఎప్పుడు నాకు ఉండేది. కానీ ఎలా అని క్వెస్ట్ వాజ్ దర్. ఆ క్వెస్ట్ నాకు మా పెద్దమ్మ గారు హిందూ చైతన్యంని పరిచయం చేశారు. ఇలా ఒక ఆన్లైన్ క్లాస్ ఉందిరా, నువ్వు ఒకసారి చూడు, బాగా అనిపిస్తే జాయిన్ అవ్వు అన్నారు. ఆ రోజు ఐ స్టిల్ రిమెంబర్ 29th December. ఇట్ వాస్ 29th December, 30th, 31st and 1st. 3 days were introduction classes in those days. 30th I heard that Hindu Chaitanyam Guruji's first voice I heard. He said, he defined the word Hindu. I am the strict follower of Hindu culture and I always follow this. అండ్ ఈవెన్ చాలా చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి హిందూయిజం, హిందూ పరంగా ఎలా బతకాలి, యాంటీ అంటే ఇప్పుడు ఎవరైనా కన్వర్షన్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎలా వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి, అదంతా మా ఇంట్లో ఎప్పుడూ జరిగేది. ఆ వన్ హిందూ డెఫినేషన్ నాకు ఐ కాట్ విత్ దట్. ఆ ఒక్క హిందూ డెఫినేషన్ నాకు ఎలా పట్టింది అంటే, లైక్ ఆ డెఫినేషన్ నుండి నాకు అనిపించింది, ఓ ఐఎమ్ అట్ ద రైట్ ప్లేస్ అని. లైఫ్ లో ఒకసారి అనిపిస్తుంది అలా, వీఆర్ అట్ ద రైట్ ప్లేస్ అని ఒక్కసారి మాత్రమే అనిపిస్తుంది. సో ఐ ఎక్స్పీరియన్స్ దట్ రైట్ ప్లేస్ అని అప్పుడు అనిపించింది. అండ్ ఐఎమ్ హియర్ నౌ ఆఫ్టర్ 1.5 years. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఐఎమ్ సో లక్కీ, ఐఎమ్ సో like blissful. Every day, every thought,
ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటే అదే వస్తూ ఉంటుంది. ఎలా ఉండిందాన్ని ఎలా అంటే లైక్ హూఆర్ సీ మీ అండ్ లక్కీలీ మళ్ళీ నేను అదే స్కూల్ కి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ మాట్లాడుకొని వచ్చాను. ఫ్రమ్ మండే ఐ నీడ్ టు జాయిన్. మండే వరకు నేను మౌనంలో ఉండి దాని తర్వాత నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నేను మండే తర్వాత మీన్స్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. జాయిన్ అయినా. ఆమ్, ఇప్పుడు ఏమైందంటే అంతవరకు ఉన్నాను కానీ కంటిన్యూ చేయలేకపోయా మౌనం. కానీ ఒక్క ఫీల్ ఏముంది అంటే బయట ఇక్కడ నుండి మాట్లాడుతున్నా అందరితో పాటు. ఇక్కడ ఫర్ ద సేక్ ఆఫ్ టీచింగ్ నేను యాజ్ అ సైన్స్ టీచర్ జాయిన్ అయినప్పుడు సైన్స్ లెసన్ చేస్తున్నా, పిల్లలతో మాట్లాడాల్సి వస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎక్కువ మాట్లాడట్లేదు నేను. అదే క్లాస్ రూమ్, అదే సెక్షన్, అదే ప్లేస్ వేర్ ఎవర్ సిట్టింగ్ అర్లియర్. బట్ నౌ ఐఎమ్ ద డిఫరెంట్ మమతా దేర్. అంటే ఐ యూస్ టు లైక్ ఒక చూపులోనే పిల్లలు సరిగ్గా కూర్చుంటున్నారు. దట్ వాజ్ లైక్ నాకే అనిపిస్తుంది, నేను చూస్తుంటే పిల్లలు అలాగా ఊరికే కూర్చుంటున్నారేంటి అంటే నా చూపులో కూడా అంత పవర్ వచ్చేసిందా అని. బై లుకింగ్ అట్ ద వే ఐ లుక్ అట్ దెమ్, దే ఆర్ సెట్టింగ్ రైట్ బై దెమ్సెల్స్, దే ఆర్ సిట్టింగ్ క్వైట్ బై దెమ్సెల్స్. అండ్ దిస్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ నిరాహార సంయమ అండ్ ఆల్ ద సంయమాస్ వీఆర్ డూయింగ్ హియర్. అంటే నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే ఆల్ ద టీచర్స్ నీడ్ టు డూ దిస్ అనిపించింది. ఎందుకంటే దే షౌట్ లైక్ దే ఆర్ కాంట్ కంట్రోల్ అనే లెక్కానికి వాళ్ళు దే షౌట్ చేస్తూ ఉంటారు. కానీ ఐఎమ్ నాట్ ఫేసింగ్ దట్, లిటరలీ ఐఎమ్ నాట్ ఫేసింగ్ దట్. అది నాకు చాలా హ్యాపీగా. ఇప్పుడు ఎక్కడ ఎవరైతే టీచింగ్ జాబ్ లో ఉన్నారు, లేదా పిల్లలు టీచర్లు ఉన్నారు, లెక్చరింగ్ జాబ్ లో ఉన్నారు, దే కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ వెరీ వెల్, దే కెన్ ఎక్స్ప్రెస్ వాట్ దే నో వెరీ వెల్ అనేది ఇక్కడ సంయమాలు చేసిన తర్వాత మాకు అనుభవానికి వస్తుంది. నాకు ఎప్పుడు అనిపించేది ఐ వాంట్ టు టెస్ట్ వన్స్ వెదర్ దట్ సేమ్ మమతా ఇస్ దేర్ ఆర్ సంథింగ్ న్యూ వర్షన్ ఇస్ దేర్. ఇప్పుడు నేను స్కూల్ కి వెళ్ళొస్తూ ఉంటే ఇంత హాయిగా ఉంటున్నాను. ఇన్ టైమ్ కరెక్షన్స్ అయితే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ స్మూత్లీ, అన్లెస్ లిటిల్ ఫిజికల్ స్ట్రెయిన్ విల్ బి దేర్ టు స్టాండ్ అండ్ టీచ్. అంత వదిలితే ఇట్ వాజ్ లైక్ మూవింగ్ సో గుడ్. నాకు అనిపించింది ఏంటంటే మౌనంలో, ఈవెన్ దో ఐ వాజ్ టాకింగ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుండి మాట్లాడుతున్నా, మాకు వాయిస్ లో ఇక్కడ నుండి వాయిస్ వస్తుంది, చెస్ట్ రీజన్ నుండి ఒక వాయిస్ వస్తుంది, నాభి నుండి ఒక వాయిస్ వస్తుంది, మూలాధార నుండి ఒక వాయిస్ వస్తుంది అని గురుగారు చెప్పారు. ఐ డోంట్ రిమెంబర్ దేర్ వర్డ్స్ ఎగ్జాక్ట్లీ. వైఖరి, దిస్ ఈజ్ వైఖరి, మూల బీజ సంథింగ్, బీజాక్షర విల్ బి దేర్ ఇన్ మూలాధార, అండ్ నాభి ఐ డోంట్ రిమెంబర్, both two I don't remember. 4 types of words will be coming always అనేది మేము చూసాము. అది చెప్పారు గురుగారు ఫస్ట్. ఇక్కడ నుండి మాట్లాడుతున్నా, ఇక్కడ నుండి నేను మాట్లాడుతున్నాను, నాకు లోపల నుండి ఏ మాటలు రావట్లేదు అసలు. ఫస్ట్ కి 2-3 days వచ్చిన తతాస్తు తతాస్తు అనుకునేదాన్ని. ఫస్ట్ కనిపించింది, అయ్యో నాకు నెగిటివ్ థాట్ వచ్చింది కదా, తతాస్తు అనేసాను కదా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది ఒక డెఫినేషన్ ఆఫ్ హిందూ ఐ గాట్. ఏంటి? హీన భావన వద్దు, అశ్రద్ధ వద్దు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, లెట్ ఇట్ హ్యాపెన్. ద ఓన్లీ వే టు ఫేస్ ద ప్రాబ్లమ్ ఈస్ టు గో త్రూ ఇట్ అని ఎప్పుడు గురువు గారు చెప్పేవాళ్ళు. అది నాకు మళ్ళీ నొప్పి వచ్చింది. సో ఇట్ ఈస్ లైక్ మౌనం, ఆల్ దీస్ మౌనం డేస్ నా నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్న లోపల నుండి ఎవ్రీ టైమ్ ఐ క్లోజ్ మై ఐస్, ఎవ్రీ టైమ్ ఐ వాజ్ గివింగ్ రెస్ట్ టు దిస్ వాయిస్, దట్ ఇన్నర్ వాయిస్ కమింగ్. What is it used to say? Tatast. Whatever it comes, tatast. Till that, nothing is there to think. Nothing is there to talk. There is nothing to talk or nothing to think also. ఏవి రావట్లేదు, ఏ థాట్స్ కూడా రావట్లేదు అనే ఆ ఫీల్ ఉంటుంది కదా. అది ఎన్నో ఏళ్ళు ధ్యానాలు చేసి కూర్చొని సాధనలు చేసి నేను అంత చేసా ఇంత చేసిన తర్వాత కూడా ఎందుకో రాదు. కానీ మాకు
ఒక మౌనం ఇనిషియేషన్ లో వీఆర్ గెటింగ్ దట్. అండ్ ట్రూలీ ఆల్ హ్యావ్ షట్ దేర్ మౌత్ అండ్ దే ఆర్ నాట్ టాకింగ్ సింగిల్ వర్డ్. కానీ నేను మాట్లాడి కూడా నేను దాన్ని అనుభవించాను. అండ్ దట్ ఈస్ వేర్ ద ఫ్యాంటాస్టిక్ థింగ్ ఐ ఫెల్ట్. అంటే మౌనం అండ్ మౌనం మేక్ యూ సో పవర్ఫుల్. ఆ మౌనం లోపల నుండి వస్తే ఇట్ గివ్స్ యూ గుడ్ రిజల్ట్. కానీ మేము చాలా ఏమనుకుంటామంటే మౌనంగా ఉందాం అనే ఆతురతలో వీఆర్ షట్టింగ్ అవర్ వాయిస్ అవుట్ సైడ్. ఈ వాయిస్ లారింగ్స్ నుండి, అంటే ఇక్కడ ధ్వని పెట్టిగా అని ఉంటుంది, ఆ ధ్వని పెట్టిగా నుండి వచ్చే వాయిస్ ని మేము షట్ చేస్తున్నాం, అంటే క్లోజ్ చేస్తున్నాం. కానీ వీఆర్ నాట్ లెట్టింగ్ దట్ ఇన్నర్ వాయిస్ టు కామ్ డౌన్. ఆ ఇన్నర్ వాయిస్ ని కామ్ డౌన్ చేయడం ఏంటి, ఎలా అని ఎందరో ఎక్కడ కూడా చెప్పరు. ఎంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వీఆర్ స్పిరిచువల్ అని చెప్పుకున్న వాళ్ళు చెప్పరు. కానీ వీఆర్ జస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ అని. అంటే మనలో ఒక్కరిగా వచ్చి మా గురువు గారు మమ్మల్ని ఎంత పైకి తీసుకెళ్తున్నారు మమ్మల్ని అని ఒక్కసారి ఐ ఫెల్ట్ లైక్ చాలా కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు. అంటే ఇంత మంచి అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి we all are blessed. We all are blessed to be the part of Hindu Chaitanya. Whichever the program it is, whether it may be Prana Samyama, whether it may be Nirara Samyama, whether it may be Mauna Samyama, whether it may be dimensions. See, dimensions are such a great thing. ఎక్కడ కూడా చెప్పరు, ఎక్కడంటే ఎక్కడ చెప్పరు. కానీ ఆ డైమెన్షన్స్ ని చెప్పి అలవాటు చేసుకోండి, అప్లై చేసుకోండి అని మోటివేట్ చేస్తూ, అంటే మమ్మల్ని శంకరస్య ఇది అని మాకు అనిపించేది. అంటే శంకరుడు ఎప్పుడు రారు అని అనుకునేవాళ్ళం కదా మేమందరూ. సో వీఆర్ బ్లెస్డ్ టు సీ అవర్ గురూజీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శంకరలా వచ్చారు, మమ్మల్ని తీసుకెళ్తున్నారు అనేది we can feel it, that blissful feelingness that no one can give that. అండ్ మేము చాలా మనది అనుకునే వాళ్ళు కూడా దే కాంట్ గివ్, బట్ హియర్ వీఆర్ గెటింగ్ దట్ వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. మళ్ళీ మనకి ఎందరికో గురువు అంటే మాకు ఇచ్చేవాళ్ళు అని, మాకేదో ఇస్తారు కాబట్టి వాళ్ళు గురువు అనుకుంటాం. కానీ మమ్మల్ని మనకి పరిచయం చేసేవాళ్ళు గురువు. నేనేంటి అని నాకు పరిచయం చేపిస్తారు చూడండి, వాళ్ళు నిజమైన గురువు. మేమేంటి, నా కెపాసిటీని మనందరికి మనలాకి చూపించారు. మనలో ఎందరికో మాకే తెలియదు హు ఆర్ వి అని మాకే తెలియదు. మాలో ఉండే కెపాసిటీస్, మాలో ఉండే వీక్నెస్, మాలో ఉండే స్ట్రెంగ్త్, అవన్నీ మనకి పరిచయం చేపిస్తారు చూడండి. దే ఆర్ ద రియల్ గురు. హియర్ ఇట్స్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ మీ. నేనొక్కదాన్నే కాదు, అందరితో ఇది జరుగుతోంది. ఎవ్రీవన్ సి, ఎవరు ఎలా చూస్తున్నారో వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అద్దంలా నిలబడి మమ్మల్ని మనం చూసుకోవడానికి మా గురువుగారు అద్దంలా నిలబడారు. దాంట్లో ఇదిగో నువ్వు చూడు, ఇది నువ్వు అని చెప్తూ, ఇది నువ్వు కాదు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే ఇది సరి అని చెప్పడానికి మాకు శివుడే ఇచ్చిన ఒక అవకాశము హిందూ చైతన్యం అని నేను చెప్తాను. మాకు ఇక్కడ ఇంకోటి నాకు చాలా అనుభవంకి వచ్చింది ఏంటంటే, యూజువల్లీ ఐ యూస్ టు గెట్ ద డ్రీమ్స్. ఎంత నిరార సమయం చేసేటప్పుడు డ్రీమ్స్ లేకపోయేది, కొద్దిగా తర్వాత ఒక 2 months 3 months అయిన తర్వాత మళ్ళీ డ్రీమ్స్ వచ్చేది. కానీ మౌనంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే ఐఎమ్ టెలింగ్, ఇక్కడ నుండి నేను మాట్లాడ తప్పదు. కానీ లోపల నుండి మాట్లాడట్లేదు కదా, కాబట్టి నాకు కళలు రావట్లేదు. ఆల్ 3 days, ఆల్ 6 days లో నేను ఫస్ట్ 3 days నేను మాట్లాడలేదు. తర్వాత ఏంటి, నేను మాట్లాడాను కదా, అప్పుడు కూడా నాకు కళలు రావట్లేదు. ఇట్ ఈస్ లైక్ ఫెంటాస్టిక్ థింగ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. ఆ కళలు ఏమనుకున్నా కళలే వచ్చాయి, ఎప్పుడు కళలు వచ్చాయి. నేను ఒక 2 సార్లు గురుగారిని అడిగాను, ఎందుకు ఇలా కళలు వస్తాయంటే, వాట్ యు ఆర్ థింకింగ్ యూ కాంట్
యూ కాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అది మీ లోపల ఉండిపోతుంది. అది మీరు అక్కడ డ్రీమ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారని. సో కానీ ఇప్పుడు నాకు కళలు కూడా రావట్లేదు. ఇట్ ఈస్ లైక్ ఎలా ఉందంటే చిన్న బాబు అమ్మ ఒడిలో ఆట ఆడుతూ బాగా హాయిగా ఉంటున్నట్టు ఉంది నాకు. ద సేమ్ ఫీలింగ్ హ్యాపెనింగ్ నౌ ఆఫ్టర్ ఐఎమ్ 37 నౌ. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు ఆ ఫీల్ వస్తోంది అంటే ఐఎమ్ వెరీ బ్లిస్ఫుల్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బి ద పార్ట్ ఆఫ్ హిందూ చైతన్యం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఆఫ్టర్ డూయింగ్ మౌన నాలో ఉండిన ఒక దేంటి ఉంది కదా, నెగిటివ్ థాట్స్ అండ్ ఆల్, నేను నాలో ఆ థాట్ ప్రాసెస్ ని మేము కంట్రోల్ చేసేకి అయ్యేది కాదు. కానీ మౌనం చేసిన తర్వాత అంటే ఎప్పుడైతే మౌనాన్ని నేను లోపల ఎక్స్పీరియన్స్ చేసే స్టార్ట్ చేశానో ఇట్ ఆల్ లైక్ నెక్స్ట్ లెవెల్ బ్లిస్ఫుల్ ఫీలింగ్. ఐ థింక్ అందరూ ఈ మౌనం చేయాలి. కానీ పనుల వల్ల చేయకున్న వాళ్ళు చాలా ఉన్నారు. బెంగళూరులో ఒకరు ఫ్రమ్ షీ హాస్ కంప్లీటెడ్ నిరాహార సంయమ రీసెంట్లీ అండ్ షీ వాజ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మౌన. But she is in the job of medical practitioner, medical officer. She can't go for Mauna. She was telling, ఎప్పుడైనా మాకు కూడా ఇలా అవకాశం వస్తే చేయొచ్చు మేడం అని. She was also willing to join Gurukul. Now today she registered. Like this, our Hindu Chaitanyam family is increasing, elaborate అవుతోంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, అందరూ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నామో మనకి మమ్మల్ని పరిచయం చేపించారు కాబట్టి మనము గురువుల్ని మన ద్వారా అంటే కనెక్టెడ్ గా ఉంటే చాలు. మేము ఎంత కనెక్టెడ్ గా ఉంటే అంత మాకు వాళ్ళ బ్లిస్ఫుల్నెస్ మాకు అర్థం అవుతుంది. ఐ ఫీల్ ఇట్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ఆఫ్ మై లైఫ్ కి నాకు జతలోనే ఉన్నారు, నాతో పాటు మాట్లాడుతున్నారు, నాతో పాటు ఇదిగో నాకు చెప్పినట్టుంది, ఇది చేయమ్మా అని చెప్పినట్టుంది. అంటే ఏవైనా సమస్యలు వస్తే ఇలా చేయమంటే ఈ సమస్య నుండి ఎలా బయట వచ్చేది అని ఏదైనా క్లాస్ లో చెప్పినట్టుంది. అది మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ ప్రాణ సంయమంలో ఏం చెప్పారని చెప్పండి అంటే నాకేం నెప్పలేదు. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు we will directly act and then problem will be solved. The same was happening with me. గురూజీ ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు కూడా చెప్తాను ఉంటారు, మీకు నేను చెప్పింది ఏమీ నెప్పుండదు, కానీ అవసరం ఉన్నప్పుడు మీరు దాన్ని నెప్ చేసుకుని దాని నుండి ప్రయోజనం పొందుతారు అని. ఇట్ ఈస్ లైక్ ఆల్ ద వర్డ్స్ ఆర్ కమింగ్ ట్రూ. ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ బ్లిస్ఫుల్నెస్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా గురు పూర్ణిమకి రావాలనుకున్నాము, కుదరలేదు. కానీ దిస్ ఇయర్ వి వెంట్ టు కాశీ అలాంగ్ విత్ మై చిల్డ్రన్. ఇట్ వాజ్ లైక్ బ్లిస్ఫుల్ టైమ్ వి స్పెంట్ విత్ గురూజీ. అండ్ లైక్ అది ఒక 3 days మేము మౌన ఓంకార సంయమ జరిగింది ప్రయాగలో. తర్వాత కాశీకి వెళ్ళొచ్చాం. త్రివేణి సంగమ స్నానం అక్కడ కాశీ. అంటే కాశీకి వెళ్ళడమే అది అంత బ్లిస్ఫుల్. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కాశీ నాలో తెచ్చుకున్నాను అనిపించింది. లాస్ట్ టైం ప్రయాగ్ వెళ్ళొచ్చినప్పుడు కూడా సేమ్ ఫీల్ ఉండింది నాకు. అది ఫీల్ కాదు, ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కళ్ళు మూసుకున్నప్పుడు అక్కడ చూసేటప్పుడు అక్కడ ఏమైనా వదిలి రావాలి అనేవాళ్ళు. నేను ఒకటి వదిలేచ్చా, కానీ చెప్పుకొని వచ్చా, కానీ వచ్చిన తర్వాత నేను ఫాలో చేయలేకపోయా. కానీ ఈ మౌనంలో అది నాకు రిమైండ్ చేస్తూ ఉండింది, నువ్వు వదిలొచ్చాను అనుకున్నావు కదా, ఇక్కడ కూడా వచ్చిన తర్వాత యు ఆర్ రిపీటింగ్ దట్ అని. సో లిటరలీ ఐ వాజ్ వెరీ blissful. I felt very blissful after this Mauna Samyama. But I can experience what I had experienced. అందరికి ఇది అయి ఉంటుంది, చాలా మందికి ఇది ఫీలింగ్ ఉంటుంది, కానీ చాలా మంది ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అంటే కెమెరా ముందు వచ్చినప్పుడు చెప్పేటప్పుడు అంటే చెప్పలేకపోతారు, ఎమోషనల్ అయిపోతారు.
కానీ అందరికి మేమేంటి అని మాకే అర్థమై ఉంటుంది ఆల్ దిస్ 6 days లో. కాబట్టి ఇంత మంచి అవకాశం మాకు దొరికించిన గురువు గారికి ఆ శతకోటి ప్రణామాలు. మళ్ళీ మేము నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటాను, వాట్ వీ కెన్ గివ్ యాజ్ గురుదక్షిణ. ఒకసారి అనిపిస్తుంది కదా, గురుకు పూర్ణిమ ఈ రోజు కాబట్టి మాకు ఒకసారి అనిపిస్తుంది మేము గురువు గారికి ఏమి ఇవ్వచ్చు అని. నాకు అనిపించేది ఏంటంటే నథింగ్ ఈజ్ మోర్ వాల్యుయబుల్ దెన్ ద టైమ్ వీ హ్యావ్. నా దృష్టిలో టైమే వాల్యుయబుల్, నాట్ మోర్ దెన్ టైమ్. థింగ్ ఈజ్ వాల్యుయబుల్ దాన్ ద టైం. టైం ఇవ్వగలవాలి. టైం పెట్టి మా ఈ హిందూ చైతన్యం గురించి అందరికీ చెప్దాం. అందరినీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేదానికి హెల్ప్ చేస్తాం. అప్పుడు అందరూ ప్రాక్టీసింగ్ హిందూస్ అయిపోతారు. గురుజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, లీగల్ హిందూస్ గా ఉండడం వద్దు, ప్రాక్టీసింగ్ హిందువులుగా ఉండడం కావాలి. కాబట్టి హిందూ చైతన్యం మేము ఈ ప్రోగ్రామ్స్ అని చేస్తున్నామని. మళ్ళీ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ కూడా హిందూ చైతన్యంలో వచ్చేది ఏది సెల్ఫ్ డిజైన్డ్ కాదు, డైరెక్ట్లీ కమ్స్ ఫ్రమ్ పరమశివ. సో ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ ఇట్స్ బ్లిస్ఫుల్ ఫీలింగ్, every program has its blissful experiences. Everyone will get this experience in spite of um, distance undi kuda we are experiencing it. Kabatti ఇది this is very very great chance for all of us. I bow to your feet, Guruji. Andarki namaskaram for giving this opportunity to talk, to share my feedback. Rather than feedback, these are all my experiences I had. And చాలా మంది చాలా బాగా మాట్లాడారు, and they had their own experiences with them. మమ్మల్ని మనకి గురువు పరిచయం చేశారు కాబట్టి we should see గురూజీ ఎవ్రీవేర్. ఎప్పుడు కూడా మేము వాళ్ళని మేము ఎక్కడ అన్ని తోటు చూసేదానికి we will start now. By saying this, I rest my words. Thank you.